బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. మరి సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసి సినిమాల్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వంటి థెస్పియన్ సింగర్తో కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత మళ్ళీ టీవీ సీరియల్స్ వైపు రావటం ఎందుకు కారణం? ఈ ప్రాసెస్ లో భాగంగానే ఒక మూవీకి లిరిక్ రైటర్ గా పరిచయం అవుతున్నాం. ఒక సాగర్ నారాయణ అనేసి డైరెక్టర్ త్రూ నుంచి పరిచయం అయ్యారు. సరే అప్లికేషన్ ఉంది అండ్ డైరెక్టర్ కూడా ఫ్రీడమ్ ఇచ్చారు మనకి. మీకు నచ్చితే తీసుకోండి, లేదంటే మీకు అనుకున్న వాళ్ళతో రాయించుకోండి అనేసి. దాన్ని చూసాను, ట్యూన్ ఇచ్చాను, చాలా అద్భుతంగా రాశాడు సాగర్ నారాయణ. దేనికి ఏ సినిమా? ఇది తొలి సంధ్య వేళలో అనేసి. ఈవెన్ ఈ సినిమా కృష్ణరాజు గారి వాళ్ళ అన్నయ్య కొడుకు ప్రొడ్యూసర్ భాస్కర్ రాజు గారు అనేసి, మన హీరో కృష్ణరాజు గారి వాళ్ళ అన్నయ్య కొడుకు భాస్కర్ రాజు గారు అనేసి, అంటే వారికి తమ్ముడు అవుతారు కృష్ణరాజు గారికి. వారు ప్రొడ్యూసర్ దీనికి. సో అందుకే వారి టైటిల్ తీసుకున్నారు, తొలి సంధ్య వేళలో. అదే తొలి సంధ్య వేళలో, తొలి పొద్దు పొడుపులో, దాసరి నారాయణ దాంట్లో మన ఓల్డ్ సాంగ్. అదే మన సినిమాలో అది. అవును, జయప్రదాన్ కృష్ణరాజు గారు యాక్ట్ చేసింది. అవును, చాలా పెద్ద హిట్ సినిమా. నాకు ఆ పేరు గుర్తున్నట్లే. కానీ దాంట్లోనే ఇంకొక కృష్ణరాజు గారి సాంగ్ ని రీమిక్స్ కూడా చేశాము, ఓ జాబిలి వెన్నెల ఆకాశం. సో ఆ ప్రాజెక్ట్ కి తను పరిచయం అయ్యారు లిరిక్ డైరెక్టర్ ద్వారా. తన వే చాలా బాగుంది, లిరిక్ వే ఆఫ్ రైటింగ్. సో అక్కడ పరిచయం అయ్యారు తనకి నా వే ఆఫ్ కంపోజిషన్ స్టైల్ నచ్చి సాగర్ కి ఛానల్లో తను అప్పటికి ఆల్రెడీ క్రియేటివ్ హెడ్ ఫ్రీలాన్సర్ గా వర్క్ చేస్తున్నారు జీ తెలుగు ఛానల్లో. సో అక్కడికి నన్ను తను షిఫ్ట్ చేశాడు. జస్ట్ సరదాగా అలా వచ్చి నా కోసం రా తమ్ముడు అనేసి. నేను అనురాధ మేడం గారితో కూర్చోబెట్టుకుని అనుకోలేదు, జస్ట్ ఏదో రమ్మంటున్నారు, సరే అంద వేలో కలుసుకుంటూ వెళ్దాం అనేసి సడన్ గా తీసుకెళ్లి క్యాబినెట్ లో కూర్చోబెట్టి మేడం గారి ముందు తనే మ్యూజిక్ డైరెక్టర్ అన్నాడు. మేడం గారు వెంటనే స్టోరీ చెప్పారు. వచ్చాక ఏంటనేది అంటే చేసే తమ్ముడు అని. సీరియల్ అది కొంచెం ఇష్టం, కొంచెం కష్టం. ఫస్ట్ సీరియల్ అది లక్కీగా హిట్ అయింది, పెద్ద హిట్ అయింది. సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. ఈవెన్ ప్రాజెక్ట్ కూడా మంచి టైటిల్ సాంగ్. ఓన్లీ టైటిల్ సాంగ్ చేస్తుంటాను. దాంట్లో ఏదైనా సాడ్ సాంగ్స్ ఉన్నాయంటే చేస్తుంటాను. క్యారెక్టర్స్ కి ఏదైనా. మరి ఆర్ఆర్ చేయండి నేను అంటే ఓన్లీ టైటిల్ సాంగ్స్. ఆర్ఆర్ అంటే కాపీ పేస్ట్ జాబ్స్, అంటే మూవీ ట్రాక్స్ తీసుకుని ఫీచర్ జస్ట్ లైక్ ఎడిటర్స్ చేసే పని. అసలు దేవర్ ఏ సీరియల్ కి కూడా ఓన్ కంపోజింగ్ ఉండదు. ఓన్ కంపోజింగ్ ఉండదు. ఈ మధ్య కాలంలో కొన్ని రూల్స్ క్రియేట్ అయ్యాయి. సో దాని వల్ల చేపించుకుంటున్నారు. కాకపోతే నేను క్యారెక్టర్స్, మెయిన్ క్యారెక్టర్స్ ఉంటారు కదా, ఆ మెయిన్ క్యారెక్టర్స్ కి బ్యాక్గ్రౌండ్ థీమ్స్ మాత్రం తీస్తుంటాను. పున్నాగా అన్నపూర్ణ ప్రొడక్షన్స్ 8 థీమ్స్ చేశాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కాకుండా, అంటే ఇలా ఎవ్రీ ఎపిసోడ్ కాకుండా, ఎవ్రీ ఎపిసోడ్ కంటే వీళ్ళు వాళ్ళ బడ్జెట్ వాళ్ళకి వర్కౌట్ కావు. మాక్సిమం అంటే ఒక 2000 ఇస్తారు పర్ ఎపిసోడ్ కి. సో అది ఖచ్చితంగా ట్రాక్స్ వేయాలి. ట్రాక్స్ వేసే జాబ్ నాది కాదు. అంటే ట్రాక్స్ అంటే ఎలా తీసుకుంటారు? సినిమా వాళ్ళ దగ్గర రైట్స్ కొనుక్కుంటారా? అదొక పెద్ద మాఫియా అని చెప్పొచ్చు. అది ఎలా జరుగుతుందో కూడా నాకు తెలియదు. మాక్సిమం ఎడిటెడ్ చేస్తుంటారు. ఎన్ని కొంటే మాత్రం ఎన్ని ట్రాక్స్ అని వస్తాయి? కొత్తగా సీరియల్స్ అంటే కొన్ని వందల వేల ఎపిసోడ్స్ వస్తుంటాయి కదా, లక్షలు కోట్లు ఖర్చు పెట్టిన మ్యూజిక్ ట్రాక్స్ అక్కడ వినిపిస్తుంటాయి. ఇప్పుడు దేవిశ్రీ అనేసి రకరకాల కంపోజర్స్ వినిపిస్తుంటాయి. అది ఎలా పాసిబిలిటీ అవుతుంది, ఎలా చేస్తున్నారు అదైతే నాకు తెలియదు. అది బట్ ఓన్ గా కంపోజిషన్ చేయాలంటే చేస్తాను. బట్ ట్రాక్స్ అంటే అతికించడం దానికి అలవాటు పడిపోతాం. ఈజీగా అలా చేస్తే ఒప్పుకుంటే 5-6 సీరియల్స్ ఈజీగా చేయొచ్చు. ఎవ్రీ మంత్ ఎంత లేదని మినిమం ఒక 3 to 4 lakhs సంపాదించవచ్చు. బట్ అది క్రియేటివ్ జాబ్ కాదు, అలవాటు పడిపోతుంది మైండ్. అందుకే ఒప్పుకోలేరు. స్టార్టింగ్ లో అడిగారు మంచి మంచి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అడిగారు, మీరు చేయొచ్చు కదా అది. అంటే నేను చేసినవే బ్లాక్ బస్టర్స్ అయిన వాటిని ఆ ప్రొడ్యూసర్స్ అడిగారు, చేయొచ్చు కదా మీనాక్షి, వాళ్ళకి ఇంత ఇస్తున్నాం, నీకైతే ఇంత ఇస్తాం అనేసి. అంటే ఎక్కువ పేమెంట్ చెప్పారు. క్రియేటివ్ జాబ్ కదా కాదు కదా సార్, నేను చేయలేను. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ కార్డ్ ఎలా పెడుతుంది అసలు? టైటిల్ సాంగ్ మెయిన్ గా ఉండేది. టైటిల్ సాంగ్ ఎపిసోడ్స్ కి అనేది అక్కడ మ్యూజిక్ ఆల్రెడీ వేరే వాళ్ళు చేసింది. ఆల్రెడీ ఎక్స్ట్రాబిస్ మ్యూజిక్ డైరెక్టర్స్ పెద్ద పెద్ద సినిమాల నుంచి తీసుకొని అది అతికించుకుంటారు. ఈవెన్ నేను ఇప్పుడు తొలి సంధ్య వేళలో అని చెప్పాను కదా, ఆ తొలి సంధ్య వేళలో ఒక సాంగ్ ట్రాక్ కూడా ఈటీవీలో ఒక సీరియల్ కి వాడారు. అవి ఎలా వెళ్ళాయి వాళ్ళకి కూడా తెలియదు నాకు. ఆ ట్రాక్స్ వాళ్ళకి ఎలా వెళ్ళాయి, రైట్స్ కొనుక్కోవడం చేస్తారు. అసలు ఆడియోనే రిలీజ్ కాల, ఆడియోనే రిలీజ్ అవ్వకుండా ఎలా వెళ్ళాయి. మొత్తానికి టీవీ సీరియల్స్ తాలూకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం పెద్ద మాఫియానే. అది ఇంకా అలాగే చెప్పాలి. ఎందుకంటే అది ఎలా ఇస్తున్నారు రైట్స్. సినిమాలకు వచ్చేసి కోట్లు ఖర్చు పెట్టేసేసి మ్యూజిక్ చేస్తుంటారు పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ తో. అవి కట్ చేస్తే టీవీ సీరియల్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రాక్స్ కిందకి వస్తున్నాయి. అవి ఎలా వస్తాయో తెలియదు, రైట్స్ కొంటారో తెలియదు అనేసి ఒక యూనియన్, టీటీఎంఏ టెలిఫిలిం సంబంధించి ఒక యూనియన్ క్రియేట్ అయింది. దాంట్లో దీనికి సంబంధించి డిస్కషన్స్ పెద్ద మొత్తంలోనే వ్యవధిస్తారు. కుద్దూస్ అనేసి దానికి మెయిన్ హెడ్. దాన్ని కొంచెం సీరియస్ గానే తీసుకుంటే ఈ రోజున ఏ చిన్నది యూట్యూబ్ లో గానీ చిన్న మ్యూజిక్ ప్లే చేస్తే కూడా ఇమీడియట్ గా స్ట్రైక్స్ పడిపోతున్నాయి. అట్లాంటిది ట్రాక్స్ వందల కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాల ట్రాక్స్ టీవీ సీరియల్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ గా వస్తున్నాయి. ఇప్పుడు అవి వచ్చినందుకు ఇప్పుడు జీ వాళ్ళు చేపించుకుంటున్నారు పర్సనల్ గా మనతో. ఒక దాదాపు ఒక 200 థీమ్స్
అంటే డివైడెడ్ చేసి ఒక 25 థీమ్స్ లవ్, ఒక 25 థీమ్స్ హీరో ఎలివేషన్స్, అది వాళ్ళ ఓన్ పెట్టుకుంటారు. పెట్టుకుంటారు, వాళ్ళు ఎక్కడైనా వాడుకోవచ్చు, అది వాళ్ళ ఓన్ ప్రోడక్ట్. సో అలా టోటల్ 225 థీమ్స్ జీ తెలుగు జీ తెలుగు చేయబోతున్నాను. Very good, బిగ్ very ప్రాజెక్ట్ కనుక అది కాస్త